ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య నామములో ఈ నెలంతా కూడా మన కుటుంబంలోను, యూట్యూబ్లోను, వాట్సాప్లో చూస్తున్న బిడ్డలను, అనేక జనులను ఈ నెలంతా ఆయన కాచి కాపాడి తన కృపలో ఆయనే మనందరినీ ప్రేమించి కాపుదలలో ఉంచుకొని కాపాడుతున్న నమ్మకము, విశ్వాసం ఉన్న బిడ్డ ఎప్పుడైనా చివరి వరకు కొనసాగుతాడు. తండ్రి నామను కొనసాగటానికి అతని హృదయము ఆయనకు సమర్పించుకుంటాడు కదా. దేవునికి స్తోత్రం. ఈ దినము మన ప్రభువు మనల్ని ప్రేమించి మనకిచ్చిన వాగ్దానము రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎక్కడైతే మనకు శ్రమలు వచ్చుచున్నాయో అందులో ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం ఉండాలని ఈరోజు కలువరి ప్రేమ ద్వారా మన ప్రభు మన అందరితో మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి మీ కుటుంబంలో మరి నిరీక్షణ కలిగి దేవుని యందు మనం ఎప్పుడు కూడా పట్టుదలతో ప్రార్థన చేసేవారు ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు మనము బాధపడటము కానీ, లేకపోతే ఇంకొక రకంగా మరి మన హృదయాన్ని మార్చుకోవటము కానీ అది దేవునికి ఇష్టమైనది కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా మనము సంతోషించమంటున్నాడు. ఎక్కడ సంతోషించాడా? నిరీక్షణ గలవారమై సంతోషించమని చెప్తున్నాడు. మరి ఆ విధమైన మాటలతో ఈరోజు నువ్వు నేను కూడా ప్రతిదినము వాగ్దానములో మనమందరము చూసి ఆయన మాటలు విన్నప్పుడు మన హృదయంలో ఏముండాలి? సంతోషం ఉండాలి. ఇంకేముండాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఇంకేముండాలి? ప్రార్థన ఉండాలి. కాబట్టి ప్రభు చెప్తున్న మాటల్లో ప్రార్థనతో మనము అనేకమైన విషయాలు కూడా సంతోషించగలము కదా. అదేవిధంగా ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశింపగలవారమై అందులో నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. విశ్వాసం వలనే ఈ కృపయందు మనందరము కూడా ప్రవేశింపగలం. ఎలా ప్రయత్నించగలం? మన జీవితాన్ని ముందుకు నడిపించుకోగలం. విశ్వాసం మనలో ఉండాలి. కాబట్టి ఆ విశ్వాసము ద్వారా ఆయన ద్వారా మనందరం ఈ కృప పొందుకుంటూ అనుదినము అనుభవమైన వాగ్దానములతో మన హృదయాన్ని కదిలించుకుంటూ, కడుక్కుంటూ, నూతనంగా ఉంటూ, నిరీక్షణ గలవారమై సంతోషించుతూ, మరి ఓపిక గలవారమై ఆయనతోనే పట్టుదలతో ప్రార్థన చేయగలవారు ఉంటాము కదా. దేవునికి స్తోత్రం. మరి అలాంటి ఆలోచన మన ప్రభు మనకి ఇచ్చినప్పుడు మనము పట్టుదలతో ప్రార్థన చేసేవారు ఉండాలని ప్రభు మనకందరికీ నేర్పిస్తున్నాడు. అనుదినము నూతనమైన వాగ్దానముతో శక్తిని, బలాన్ని పొందుకుంటూ మన కుటుంబంలో మనము ఎంతో దేవునికి దగ్గరగా ఉన్నట్టు వారుగా మార్పడాలి కదా. అయితే ప్రభు అంటున్నాడు మరి ఒక మాట కూడా, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి, లోకంలో ఏ అధికారులకు కాదు కానీ ప్రభు దృష్టికే, నరుడు దృష్టికి మనం తగ్గించుకునటము అది మంచిదే. దేవుడే చెప్పినాడు, మీ లోకములో అనేక మంది మనకంటే వర్క్ చేస్తున్నప్పుడు ఒక మన పైన మేనేజర్ ఉంటారు, ఇంకొకరు ఉంటారు. అంతేకాకుండా మన దేశ పరిపాలన చేసే మరి ప్రధానులు అనేక మంది అధికారులు ఉంటున్నారు. వారందరికీ కూడా మనము గౌరవించమని చెప్పినాడు. కానీ వీటన్నిటికంటే కూడా దేవుని దృష్టికి మనము అతిమీరి ఎక్కడ కూడా మరి పోకుండా తనను తాను తగ్గించుకొని నడుచుకున్నట్లయితే తనను తాను ఏమైపోతాడు? హెచ్చింపబడుతున్నాడు ఈ లోకములో. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం హెచ్చింపబడాలంటే ఆయన నామములో మనం తగ్గింపబడాలి. కాబట్టి ఈ వాక్యం మన ప్రభు మనల్ని అందరినీ ఆశీర్వదించి మన కుటుంబాలను దీవించి మరి ఈ యొక్క నెలంతా కూడా ఆయన చిత్తములో, ఆయన కృపలో, తన కాపుదలతో మనల్ని క్షమించి ఆయన మనల్ని ప్రేమించి ఈ నెలంతా సజీవులకు ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను ఆయన నడిపించుకోవాలని మరి మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాచ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలయ్యా. నిరీక్షణ గల వారై సంతోషించు, శ్రమల యందు ఓర్పు యందు నాయన పట్టుదల కలిగి ప్రార్థన చేసి ఆయన కృప పొందుకుంటూ, ఆయన దీవెనలు పొందుకుంటూ, ఆయనలోనే మిమ్మల్ని మీరు తగ్గించుకొని
మరి హెచ్చింపబడటానికి ప్రభునామములో ఎంతైనా మోకరించి ప్రార్థించినట్లయితే ప్రభువే మన పట్ల అనేకమైన నీ కుటుంబంలోని శ్రమలు బాధలన్నీ విడుదల చేయటానికి యేసుక్రీస్తే మనకు తోడుగా ఉంటున్నాడని నమ్మి విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా ఆయన నామములో ప్రతిదినం ప్రార్థన చేసి ఆయన నామములో హెచ్చింపబడే బిడ్డలుగా మనందరం కూడా సిద్ధమై నిరీక్షణ గలవరమై సంతోషిస్తూ ఆనందిస్తాము. దేవుని నామానికి ప్రతిదినం కృతజ్ఞత చేసి బిడ్డ ఉండాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.